నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. విజయసాయి రెడ్డి గారు ఒక టీవీ ఛానల్లో సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే తనకి గవర్నర్ కావాలనే ఒక ఆశ ఉందని చెప్పేసి. అంటే దీని వెనకాల ఆ అర్థం ఏంటి? నిజంగా తన పార్టీ ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో. తనకి ఏంటంటే గవర్నర్ అవ్వాలనే ఆశ ఉంది అని చెప్పేసి. అంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తను పార్టీ మారే అవకాశం ఉందంటారా? సో ఒకటి ఏంటంటే ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తాను గవర్నర్ కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. ఆ కోరికని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పానని చెప్పారు ఆ ఛానల్లో. అంటే గవర్నర్ కావాలంటే ఎన్డీఏలో లేదంటే యూపీఏలోనూ ఉండాలి గవర్నర్ కావాలంటే, అంతే కదా. లేదంటే గవర్నర్ అవకాశం వచ్చే ఛాన్సెసే ఉండవు. లేదా బయట నుంచి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైనా రికమెండ్ చేస్తే ఒకవేళ ఎన్డీఏ ఇస్తే ఇవ్వాలి. ఏదైనా సరే ఎన్డీఏనో లేకపోతే యూపీఏనో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు మాత్రమే గవర్నర్ పదవిని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీగా ప్రస్తుతం ఆయన బరిలో ఉన్నారు, ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అదే ఛానల్ ఇంటర్వ్యూలో తనకి ఇష్టం లేకపోయినా కానీ నెల్లూరు నుంచి పోటీ చేయించారనేటువంటి విషయాన్ని కూడా పరోక్షంగా వ్యక్తం చేశారు. వాస్తవంగా వైజాగ్ నుంచి నేను ఎంపీగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచన ఉండేది. కానీ అప్పుడు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన్ని వైజాగ్ నుంచి తప్పించారు. కానీ ఆయన మనసులో మాట ఏంటి, విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాను అనేటువంటి విషయాన్ని దాంట్లో చాలా క్లియర్గా చెప్పాడు. ఈ వ్యాఖ్యలు చాలా కాంట్రడిక్షన్గా కనిపిస్తున్నాయి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన మనోభావం ఉంది అనేటువంటి భావం కలిగేలా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల పాటు ఆయన దూరంగా పెట్టాడు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా విజయసాయి రెడ్డి మీద అనేకమైనటువంటి కంప్లైంట్ చేశారు. తాడేపల్లిలో పంచాయతీ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా మాట్లాడారు. అయినప్పటికీ అవి సద్దుమణగలేదు. దాదాపుగా ఆ ఎపిసోడ్ 1 సంవత్సరం పాటు నడిచింది. ఆ తర్వాత విధులైనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలందరూ తిరుగుబాటు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో విజయసాయి రెడ్డిని తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చి అలా కూర్చోబెట్టారు. ఆ ప్లేస్లో వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. సో అక్కడ కేంద్ర కార్యాలయంలో కూర్చుంటూ ఉన్నారు ఆయన కొన్ని రోజుల పాటు. అలా ఆ సమయంలో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఆ ఆవిష్కరణకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా వచ్చారు హోదాలో. ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి హెలికాప్టర్లో విజయసాయి రెడ్డిని కూడా తీసుకెళ్తారని చెప్పి విజయసాయి రెడ్డి అనుకున్నారు. కానీ హెలికాప్టర్లో ఎక్కనీయలేదు జగన్మోహన్ రెడ్డి. సో దాంతో ఆ రోజు ఆయన పడినటువంటి అవమానం అనేది అందరికీ గుర్తుంటుంది. ఆయనకు కూడా మర్చిపోలేనటువంటి అవమానం అది. ఆయన అవునన్నా కాదన్నా మర్చిపోలేనటువంటి అవమానం. హెలికాప్టర్లో ఎక్కించుకోవడానికి కూడా ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి ఒకనొక సమయంలో విజయసాయి రెడ్డి. అదే సమయంలో ఆయన మీడియాని పెడతానని చెప్పి ఒక ప్రకటన కూడా చేశారు. ఒక పెద్ద మీడియాని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి. ఆ మీడియాని ఎస్టాబ్లిష్ చేయకుండా కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక గ్రూపు అభిప్రాయం. ఒక గ్రూప్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా. అంటే తెలియనటువంటి గ్యాప్ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను గవర్నర్ కావాలని నాకు ఆలోచన ఉంది, విశాఖ నుంచి పోటీ చేయాలనుకున్నాను, కానీ నెల్లూరు నుంచి నేను పోటీ చేస్తున్నాను అని చెప్తూ ఎలాగో పోటీలో ఉన్నారు కాబట్టి నేను ఎలాగో గెలుస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అని చెప్పి సహజంగా తన ధోరణిలో చెప్పాలి కాబట్టి, ప్రచారంలో ఉన్నారు కాబట్టి. మొత్తం గెలుస్తాం మేము నెల్లూరులో లోక్సభతో పాటు లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో కూడా మేము గెలుస్తాం అని చెప్పి సాధారణంగా చెప్పారు. కానీ ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలను కనుక మనం గమనిస్తే గవర్నర్ కావాలని చెప్పి ఆయనకు బలమైనటువంటి కోరిక ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీలోకి వెళ్తే తప్ప గవర్నర్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఎన్డీఏలో భాగస్వామి అయితే తప్ప వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది వైసీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు కదా, అయ్యే అవకాశం లేదు కదా. కాబట్టి అలాంటి సమయంలో వైసీపీని వదిలిపెట్టి విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది వెళ్తారని. ఒకటి. రెండు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన నెల్లూరు నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం ఆయన గెలిచేదానికి అవకాశాలు లేవు, చాలా వరకు లేవు. ఓడిపోయిన తర్వాత ఎవరినైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు రానివ్వడు, జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలిసినటువంటి విషయం. గెలిచి రాజకీయంగా బలంగా ఉంటేనే ఆదరిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులకు అడుగు కూడా పెట్టనిస్తారు. ఓడిపోయినటువంటి వాళ్ళని అసలు అడుగు కూడా పెట్టనివ్వరు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఓడిపోయినటువంటి వాళ్ళని అసలు మళ్ళీ ఆయన పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు, అదొకటి. రెండు, పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఇవ్వరు ఆయన. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి మాట. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి తాను అనుకున్నది రీచ్ కావాలంటే ఉండేటువంటి మార్గం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్తాడు? తెలుగుదేశం పార్టీలోకి అయితే వెళ్ళరు, వెళ్ళే అవకాశం కూడా లేదు. తెలుగుదేశం పార్టీలోకి, జనసేనలోకి వెళ్తారా అని అంటే ఆయన అదే ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ తాను ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. అంటే ఛాన్సెస్ ఉన్నాయంటారా మరి? ఇద్దరు క్లోజ్ అంటే ఆయన మాటలను బట్టి ఆయన ఏమన్నారు, పవన్ కళ్యాణ్ తాను ఇద్దరు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అందుకే పవన్ కళ్యాణ్ నన్ను విమర్శించడు, నేను పవన్ కళ్యాణ్ విమర్శించడు అని చెప్పి చాలా క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే భాగస్వామిగా ఎన్డీఏలో జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. సో ఎన్డీఏలో భాగస్వామి పార్టీలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీలో చేరితేనే గవర్నర్ అవకాశం ఉంటుంది. బహుశా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన వెంటనే డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన మాటల ద్వారా పరోక్షంగా అర్థమవుతుంది. పరోక్షంగా కాదు, ఆయన మాటలు ఆంతర్యం అర్థమవుతుంది. ఆంతర్యం ఏంటి? గవర్నర్ కావాలి, అతని అల్టిమేట్ లక్ష్యం గవర్నర్. చాలా క్లియర్గా అర్థమైంది ఆ ఇంటర్వ్యూ చూస్తే. సో అది రీచ్ కావాలంటే భాగస్వామి పక్షం పార్టీలో చేరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీ కాదు, బయట నుంచి మద్దతు ఇస్తుంది. బయట నుంచి మద్దతు ఇచ్చినందుకు మాత్రాన గవర్నర్ ఇవ్వాలని ఏం లేదు విజయసాయి రెడ్డికి. సో కాబట్టి జనసేనలో చేరుతారంటే చేరే అవకాశం ఉంది. నా మంచి మిత్రుడు, నా బాల్య స్నేహితుడు అని చెప్తున్నాడు, నాకు మంచి ఫ్రెండ్ అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నాకు మంచి ఫ్రెండ్, బాల్య స్నేహితుడు అని చెప్తున్నాడు. ముందే విజయసాయి రెడ్డి గారు అన్ని ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు అనమాట. ఎట్లా ఓడిపోతాను కాబట్టి ఇది నెక్స్ట్ స్టెప్ ఇది అని చెప్పేసి తను ముందే అనుకున్నారు. క్లియర్ గా అదే అర్థం అవుతుంది కదా, క్లియర్ గా. సో వాళ్ళ మాటలను బట్టి అర్థం అవుతుంది ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా విజయసాయి రెడ్డి ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నట్టేట ముంచి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి వాళ్ళలో మొదటి లీడర్ విజయసాయి రెడ్డి లాగా ఆయన ఇంటర్వ్యూ చూస్తే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో అర్థం పరమార్థం కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.